వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్. ఈరోజు మీకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పబోతున్నా. అది వచ్చేసి యూనియన్ అండ్ యూనియన్ ఆల్. సో మనకి ఎస్క్యూఎల్లో టేబుల్స్ని మర్జ్ చేయడానికి యూనియన్ అండ్ యూనియన్ ఆల్ యూజ్ చేస్తాం. రెండు సేమే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి 2 బాస్కెట్లు తీసుకున్నా విత్ ఫ్రూట్స్. సో ఈ బాస్కెట్లో నాకు ఒక యాపిల్ ఉంది. లెట్ మీ రైట్. ఓకే, ఇందులో నాకు ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక బనానా ఉన్నాయి. ఓకే, ఈ బాస్కెట్లో నాకు ఈ 3 ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇదే సేమ్ బాస్కెట్ పక్కన ఇదే సేమ్ బాస్కెట్లో మనకి యాపిల్, పొమగ్రనేట్, అండ్ బనానా ఉన్నాయి. సో ఇప్పుడు నేను యూనియన్ యూనియన్ అనే సింటాక్స్ యూజ్ చేసి ఇదొక టేబుల్ అనుకుందాం, ఇదొక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్లో ఉన్న డేటాని ఈ టేబుల్లో ఉన్న డేటాని మర్జ్ చేద్దామని అనుకుంటున్నా యూనియన్ యూజ్ చేసి. అప్పుడు నాకు ఏమొస్తుంది? డిస్టింక్ట్ వాల్యూ వస్తుంది. సో నాకు డూప్లికేట్స్ రావన్నమాట. ఇందులో యాపిల్ ఉంది, ఇందులో కూడా యాపిల్ ఉంది, బట్ నాకు ఒకటేసారి యాపిల్ వస్తుంది. ఇందులో బనానా ఉంది, ఇందులో కూడా బనానా ఉంది, బట్ నాకు ఒకటేసారి బనానా వస్తుంది. సో మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది? మనకి యూనియన్ యూజ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్లో యాపిల్, పొమోగ్రనేట్, బనానా అండ్ ఆరెంజ్. అర్థమవుతుందా? సో ఇది ఎప్పుడు యూనియన్ యూజ్ చేసినప్పుడు. ఓకే, యూనియన్ యూజ్ చేసినప్పుడు మనకి డిస్టింక్ట్ వాల్యూ, సేమ్ వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్ రావు. దిస్ ఈజ్ వాట్ యూనియన్ అనమాట. సో యూనియన్లో మనకి రెండు టేబుల్స్ మర్జ్ చేసినప్పుడు ఏవైతే డూప్లికేట్ వాల్యూస్ ఉంటుందో అవి తీసేసి మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యూనియన్ ఆల్ తీసుకుందాం. ఓకే, యూనియన్ ఆల్ తీసుకున్నామంటే ఏమవుతుంది? ఇక్కడ యాపిల్, ఆరెంజ్, బనానా. నిమిషం, ఫస్ట్ టేబుల్లో యాపిల్, ఆరెంజ్, బనానా వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్లో ఉన్న యాపిల్, పొమోగ్రనేట్, బనానా అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ యూనియన్ ఆల్ అనమాట. సో మనకి ఇక్కడ యూనియన్కి యూనియన్ ఆల్కి ఇదే డిఫరెన్స్. యూనియన్లో డిస్టింక్ట్ వాల్యూస్ డిస్టింక్ట్ వాల్యూస్ తీసుకుంటే యూనియన్ ఆల్లో డూప్లికేట్స్ కూడా తీసుకుంటాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. ఓకే, సో మీకు ఇంకా క్లియర్గా సమ్మరీ అర్థం చేయడానికి ఇక్కడ చూడండి ఏ విధంగా పెట్టాను. ఫీచర్ రిమూవ్ డూప్లికేట్స్. యూనియన్లో ఎస్, డూప్లికేట్స్ని తీసేస్తుంది. యూనియన్ ఆల్లో నో, డూప్లికేట్స్ని తీయదు. ఓకే, అన్ని మనకు అవుట్పుట్లో మొత్తం అన్ని ఇచ్చేస్తుంది. కీప్స్ ఆల్ డేటా. నో, మొత్తం డేటా ఇవ్వదు, డూప్లికేట్స్ని తీసేసి అవి మాత్రమే, రిమైనింగ్ ఏవైతే డేటా ఉందో అది మాత్రమే ఇస్తుంది. కీప్స్ ఆల్ డేటా. ఎస్, యూనియన్లో మొత్తం డేటాని మనకి క్లియర్గా ఇచ్చేస్తుంది. డూప్లికేట్స్ ఉన్నా లేకపోయినా డూప్లికేట్స్తో కలిపి ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ యూనియన్కి యూనియన్ వాళ్ళకి డిఫరెన్స్ చూసుకుంటే మనకి యూనియన్ అనేది కొంచెం స్లో ఉంటుంది. అది కూడా మనకి మిల్లీ సెకండ్స్ ఉంటుంది, మనకి పెద్ద డిఫరెన్స్ తెలీదు. బట్ వీ నీడ్ టు నో హౌ ఫాస్ట్ ఇట్ ఈస్. ఓకే, ఇది కొంచెం స్లో ఉంటుంది ఎందుకంటే ఆ డిస్టింక్ట్ వాల్యూస్ని సపరేట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి. యూనియన్ అనేది మొత్తం డేటా మొత్తాన్ని ఇచ్చేస్తుంది. ఈ రెండు టేబుల్స్ డేటా మొత్తాన్ని ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. అండ్ యూనియన్ ఆల్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం, కాన్సెప్ట్ వైజ్ తెలుసుకున్నాం. సో MySQLలో మనకి ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక శాంపుల్ అనే డేటాబేస్లో నేను 2 టేబుల్స్ ఇన్సర్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, సో నేను ఒక స్టోర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా స్టోర్ చేశాను. ఒక స్టోర్లో మనకి కస్టమర్స్, ఎంప్లాయీస్ అని ఇద్దరు టేబుల్స్ క్రియేట్ చేస్తాం, ఇద్దరు గురించి. సో కస్టమర్స్ అనే టేబుల్లో మనకి ఏమేమి డేటా? కస్టమర్ ఐడి ఉంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఉంది అండ్ సిటీ ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో అదే స్టోర్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎంప్లాయీస్ టేబుల్లో మనకి ఏమున్నాయి? ఫస్ట్ నేము, లాస్ట్ నేము, వాళ్ళ లొకేషన్, ఈ మూడే ఉన్నాయి, మనకి సరిపోతాయి. సో మనకి మెయిన్గా యూనియన్ దేనికని చెప్పాను? యూనియన్ ఈజ్ యూజ్డ్ ఫర్
combining the results of one or more select statements. ఓకే, సో మనం యూనియన్ యూజ్ చేసి సెలెక్ట్ స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేసి రిజల్ట్స్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం యూనియన్ ఎట్లా వర్క్ అవుతుందో. సెలెక్ట్, లెట్స్ రిమూవ్ దిస్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు మనకి కస్టమర్స్ ఎంప్లాయీస్ అనే టేబుల్స్ని యూనియన్ అనే వర్డ్ తోటి ఎట్లా కంబైన్ చేస్తున్నాం చూద్దాం. బట్ మనకి ఇది వర్కౌట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ద సెలెక్ట్ స్టేట్మెంట్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రోస్. మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి 5 రోస్ ఉన్నాయి. ఓకే, బట్ ఇందులో మనకి 3 రోసే ఉన్నాయి. సో యూనియన్లో మనకి ఎప్పుడైనా 2 టేబుల్స్ కంబైన్ చేయాలంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ మనం డిఫైన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టార్ అని ఇవ్వకుండా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఇంకోటి ఏమిద్దాం సిటీ. ఓకే, మనకి ఫస్ట్ కస్టమర్స్ టేబుల్లో ఫస్ట్ 3 కాలమ్స్ తీసుకున్నాము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సిటీ. మనకి ఎట్లాగో ఎంప్లాయీ టేబుల్లో 3 కాలమ్సే ఉన్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లొకేషన్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇది వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ వరకు మనకి ఫస్ట్ టేబుల్ కస్టమర్స్ టేబుల్ అది. నెక్స్ట్ ఉన్న 5 లైన్స్, ఈ 5 కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ 5 రోస్ మొత్తము ఎంప్లాయీ టేబుల్ అది. సో యూనియన్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 2 టేబుల్స్ని కంబైన్ చేస్తాయి. ఓకే, మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటా, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లో పెడదాం, ఎంప్లాయీస్లో పెడదాం. ఎంప్లాయీ, ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ. ఏముంది మనకి ఆల్రెడీ ఒక నేమ్ చెప్పండి, జయకృష్ణ. ఓకే, జయకృష్ణ అని ఇద్దరు ఉన్నారు, ఒకడు ఉన్నారు కదా, మళ్ళీ జయకృష్ణ అని పెడదాం. వాల్యూస్ జయకృష్ణ, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓకే, ఇప్పుడు మనకి ఇది రన్ చేసినప్పుడు ఇది ఇన్సర్ట్ అయింది ఎందులో, ఎంప్లాయీస్ అనే టేబుల్లో. చూద్దాం ఒకసారి. ఓకే, జయకృష్ణ ఆల్రెడీ మనకు ఉన్నాడు, మళ్ళీ మనం జయకృష్ణ ఇన్సర్ట్ చేసాం. ఎందుకు? యూనియన్ ఆల్ని సెలెక్ట్ చేసి మనం చెక్ చేయడానికి, యూనియన్ ఆల్ చెక్ చేసి మనకి ఎందుకు డూప్లికేట్స్ తీసుకుంటుంది, ఎందుకు డూప్లికేట్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ ఫస్ట్ దాంట్లో యూనియన్ యూజ్ చేసాం, బట్ మనకి జయకృష్ణ అనేవాడు ఒక్కడే వచ్చాడు. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది, దేర్ ఇస్ నో డూప్లికేట్స్ హియర్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యూజ్ యూనియన్ ఆల్, ఇప్పుడు చూడండి జయకృష్ణ ఇద్దరు వచ్చేసారు. బికాస్ యూనియన్ అనేది మనకి డూప్లికేట్స్ తీసుకోదు, యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్స్ తీసుకుంటే మొత్తం డేటా ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. మనం ఇందాక కాన్సెప్ట్ చూసాం కదా, 2 బాస్కెట్లో తీసుకునే ఫ్రూట్స్. సో మనకి కామన్గా ఉన్న డూప్లికేట్స్ ఉన్న వాల్యూస్ కూడా మనకి యూనియన్ ఆల్ యూజ్ చేస్తే ఇచ్చేస్తుంది, సేమ్ లైక్ దిస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి అండ్ వర్క్ బెంచ్లో మీరు ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రాక్టికల్గా మీరు వర్క్ చేసినప్పుడే మీకు ఈ కాన్సెప్ట్ అనేది మైండ్లోకి ఎక్కుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Subscribe our channel Tick Tick Infotech. Follow for more videos. Thank you.